హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలో నాకు తెలియదు. అండ్ మీ ఫ్యామిలీతో టైం బాగా స్పెండ్ చేయండి అండ్ బీ సేఫ్ అండ్ బీ కైండ్. నేను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఇంట్లో ఉండేదాన్ని, బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి వెళ్ళలేకపోయాను. సో సాడ్ అండ్ నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ సడన్గా లీవ్స్ దొరక్కనో లేకపోతే ఏదో వేరే వేరే రీజన్స్ వల్లనో ఉగాదికి ఇంటికి వెళ్ళలేక హాస్టల్లోనే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ హాస్టల్లో అంటే ఏముంటుంది, మనం పెద్ద చేసేది ఏముండదు. మహా అయితే టెంపుల్కి వెళ్తాము. ఈరోజు టెంపుల్కి కూడా ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. నేను పొద్దున్నే 8కి లేచాను. ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే నీళ్ళు రాలేదు. ఇది ఒక పెద్ద తంట. ఇంకా అక్కడ పోయి సంపులో ఉన్నాయా లేదా అనేసి మేమే మోటార్ ఆన్ చేసుకొని వాటర్ వచ్చిన తర్వాత స్నానం చేసినాక ఇంకా రెడీ అయినా గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను, షార్ట్ వీడియో. ఒకవేళ వీలుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడాలనుకుంటే గెట్ రెడీ విత్ మీ. అండ్ నవ్య నాకు ఈరోజు జుట్టేసింది. దాని తర్వాత ఇంకా మాకైతే పూరి పెట్టినారు, తినాలి. సాయంత్రం టెంపుల్కి వెళ్దాము అని అనుకుంటున్నా. అండ్ ఫుల్ వేడి ఉంది అసలు. వీడియో కోసం ఇంకా ఫ్యాన్ ఆపేసిన, అసలు గాలే ఆడట్లేదు. ఇంట్లో ఉంటే ఈ పాటికి మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము, తోరణాలు కట్టడము. మా ఇంట్లో నాదే పెద్ద హడావిడి ఉంటుంది. పొద్దున్నే లేచిన వెంటనే మాకు మామిడి తోట ఉంది. సో పొద్దున్నే పోయి ఆ మామిడి తోటలో మా నాన్న ఆకులన్నీ తెంపుకొని వస్తే అవన్నీ కట్టేది నేనే. అంతా ఫుల్ డెకరేట్ చేసేదాన్ని. ఈసారి ఫుల్ మిస్ అవుతాను అసలు. లాస్ట్ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. అండ్ హోప్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఉగాది ఇట్లనే నేను అనుకున్నట్లు సెలబ్రేట్ చేసుకుంటాను అనేసి. నేను ఈ డ్రెస్ అయితే కోటిలో తీసుకున్నా. ఆల్రెడీ కోటి స్ట్రీట్ షాపింగ్ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఈ డ్రెస్ కోసం ఉగాది డ్రెస్ తీసుకోవాలి అనేసి నేను చార్మినార్ వెళ్ళాను, అక్కడ దొరకలేదు. దాని తర్వాత ఇంకా కోటి స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే దొరికింది నాకు. ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చాయి, బాగుంటుంది డ్రెస్. విత్ ప్యాంట్ అండ్ చున్నీ అనమాట. ఫుల్ వేడుంది కాబట్టి చున్నీ తీసి పక్కన పెట్టిన. అది ఇంకా పొద్దున్నే లేసేసరికి ఇది పెద్ద గిఫ్ట్. ఇంత మారి ఒక బిగ్ గిఫ్ట్ గైస్. నాకు చిన్న కొనింది నైట్ పింపుల్, ఇదేమో పెద్దగా అయిపోయింది. మామూలే, దీన్ని ఇంకేం చేయలేము. దాని దగ్గరికి వెళ్ళిపోతాను చెయ్యి గిచ్చు అనేసి. దాన్ని గిచ్చినాం అనుకో ఇంకా అంతే, అది పెద్ద దాంతోపాటు నా మొత్తం సైన్యాన్ని వేసుకొని వస్తుంది. సో గమ్మున ఉండాల్సిందే, ఏం చేయలేము. మీరు కూడా నేను ఇచ్చే టిప్ ఏంటంటే, నాకు ఎందుకు పింపుల్స్ తగ్గినాయంటే ఈ మధ్య కొంచెం గిల్లడం తగ్గించిన. ఒకసారి గిల్లినాం అనుకో దానిపైన వస్తానే ఉంటాయి. అది నేను బాగా అబ్జర్వ్ చేసిన. అండ్ ఒకటి వచ్చింది అనుకో, దీన్ని ఏమన్నా గెలికినాం అనుకో ఆ పక్కన సైన్యాన్ని వేసుకొని ఈ చుట్టుపక్కల అంతా 4-5 వేసుకొని వస్తుంది. సో అది గిల్లద్దండి. నేను చెప్పుకోవాలి గిల్లకూడదు అనేసి. సో అదే అనమాట. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ గైస్. అండ్ మేము ఈరోజు మొత్తం చూపిస్తాను ఏం చేస్తాను ఏంటి అనేసి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ డు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ గైస్. పొద్దున్నే పక్కకు తీసి పెట్టుకున్న టిఫిన్, ఎందుకంటే లేట్ అయిందంటే ఉండదు. అప్పటికే నేను తినే టైంకి 11-11:15 అయింది. అంతవరకు టిఫిన్ ఉండాలంటే కిచెన్లో ఉండదు. ఒకవేళ మిగిలినా సరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆ బౌల్స్ అన్నీ. ఇంకా దాని తర్వాత బొంబాయి చట్నీ పూరి పెట్టినారు మాకు ఈరోజు టిఫిన్లోకి. పూరి ఆయిలీగా ఉంది, బట్ ఇంకేం చేయలేము. మనకు కావాల్సిన టిఫిన్ కావాలంటే రాదు కదా, హాస్టల్లో అడ్జస్ట్ అవ్వాల్సిందే. దాని తర్వాత ఈరోజు నవ్య టెంపుల్కి వెళ్ళింది పొద్దున్నే. కొన్ని స్వీట్స్ పట్టుకొచ్చింది, గారెలు బూరెలు ఇట్లాంటివి. గారెలు అంటే అవే వడలు, మా సైడ్ అయితే మేము వడలు అంటాము. బాగున్నాయి, టేస్ట్ కూడా. నెయ్యి వేసి చాలా బాగా చేశారు బూరెలు అయితే. నేనైతే తినేటప్పుడు అసలు అంటారు కానీ ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేసి, తినేటప్పుడు వాటర్ తాగకూడదు అనేసి 1 లీటర్ బాటిల్ కంప్లీట్గా ఐప్ చేయమన్నా ఐప్ చేస్తాను నేను తినేటప్పుడు. అదేం పిచ్చి అలవాటో తెలీదు. దాని తర్వాత ఇక్కడ నేను అంజీర్ ఫ్రూట్ తింటాను. ఫస్ట్ టైం నేను అంజీర్ తినడము చూశాను, కానీ అది లోపల ఎట్లుంటుంది టెక్స్చర్, అసలు దాని టేస్ట్ ఎట్లుంటుందో అసలు తెలియదు. నవ్య తీసుకొచ్చింది సూపర్ మార్కెట్ నుంచి, సో ఇచ్చింది నాకు కూడా. సరే మీ ముందే టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో ఏమో అనేసి వీడియో కోసం అట్లే పెట్టినాను. ఓపెన్ చేస్తే నాకు ఎట్లా అనిపించిందంటే లోపలంతా చిన్న పార్టికల్స్ లాగా అట్లుందనమాట. చూడ్డానికి ఏదో చాలా వియర్డ్గా ఉంది, కానీ తింటే మాత్రం కొంచెం స్వీట్గా, కొంచెం పైనాపిల్ టేస్ట్, వగరు, స్వీట్నెస్ అంతా తెలుస్తుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంట. నాకు ఎందుకో తెలీదు, ఈ అంజీర్ చూడగానే మేడిపండు గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒకసారి తిన్నట్లు గుర్తు నాకు. ఆ టేస్ట్ అయితే గుర్తులేదు, కానీ ఎందుకో ఇది మేడిపండు లాగే ఉంది అని అనిపించింది. నార్మల్గా మనకి సూపర్ మార్కెట్లో డ్రై ఫ్రూట్ లాగా అంజీర్ అమ్ముతూ ఉంటారు కదా, అవి కూడా ఇంతవరకు నేను ఎప్పుడు టేస్ట్ చేసింది లేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో అంజీర్ టేస్ట్ చేసింది ఈరోజే గైస్. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
దీన్ని ఓన్లీ లోపల పల్పు తింటారా లేకపోతే పైన ఉండే తొక్క కూడా తింటారా అనేసి నాకైతే తెలియదు. అందుకే వీడియోలో చెప్తానా ఇది ఎట్లా తింటారో కూడా నాకు సరిగా తెలియదు అనేసి అక్కడ. దాని తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా. అంటే చాలా రోజులు అయితే నేను పెట్టుకుని ఒక నూడ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకొని ఉన్నా. అది మొత్తం పోయింది. అండ్ ఈసారి రైట్ హ్యాండ్ కూడా పెట్టుకుందాము అని అనుకుంటానా, ఎందుకో ఏమో తెలియదు. ఈ డ్రెస్లోకి సెట్ అయ్యేటివి నా దగ్గర 2 ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను నెయిల్ రిమూవర్ తీసుకొని ఒక ప్యాడ్తో మొత్తం రిమూవ్ చేద్దాము అనేసి తీసుకుంటున్నాం. యాక్చువల్గా మనకి ఇవి 20 రూపీస్కి దొరికేస్తాయి. ఈచ్ బాక్స్లో వచ్చేసి మనకి 30 యూనిట్స్ వరకు వస్తాయి, 30 ప్యాడ్స్ వస్తాయి. సో రీజనబుల్లే. అండ్ చాలా లిక్విడ్ కూడా ఉంటుంది దాంట్లో. ఒకసారి ఒక ప్యాడ్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ హ్యాండ్స్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ డబల్ లేయరింగ్ నెయిల్ పాలిష్ పెట్టుకోకుండా ఉంటే మనం హ్యాండ్స్కి లెగ్స్కి కూడా సరిపోతుంది. ముందున్న నా బాక్స్ అది ముందు తీసుకున్నాను నేను, గ్రేప్ ఫ్లేవర్. దాంట్లో పిన్నిస్లు వేసుకున్నాను అనమాట నేను, పప్పీ పిన్స్. అట్లా నేను ఏ డబ్బాను వదలను, అన్నీ బాగా యూస్ చేసుకుంటాను అనమాట. అది పడేయాలంటే ఎందుకో దీన్ని ఏదో విధంగా వాడేసుకుందామని అనిపిస్తుంది కానీ పడేయను నేను. ఇది వేరే ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవరు. చాలా బాగా ఆరెంజ్ ఫ్లేవర్ తెలుస్తుంది. ముందు గ్రేప్ది తీసుకున్నా కానీ అదంతా స్మెల్ ఇట్లేం లేదు. దీంతో స్మెల్తో అంతా ఏం చేసేది లేదు కానీ బట్ అది యూస్ చేసేటప్పుడు కొంచెం మంచిగా స్మెల్ వస్తే బాగుంటుంది. దాని తర్వాత నేను నవ్య ఏమన్నా వండుకుందాం ప్రసాదం లాగా అని స్టార్ట్ చేసామన్నమాట. షాప్కి వెళ్ళి అన్నీ కొనుకొచ్చుకున్నాము, బియ్యము పెసళ్ళు అన్నీ. మనకైతే వంట పెద్దగా రాదు మా ఇద్దరికి కూడా. యూట్యూబ్లోనే చూసినాము, శ్రావణీస్ కిచెన్లో చెక్ చేసి బెల్లమన్నం చేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. చాలా బాగా వచ్చింది. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అసలు మేమైనా చేసింది అనేసి ఒక నిమిషం షాక్ అయినాము, అంత బాగుంది. ఇంకా దాని తర్వాత పులిహోర కూడా చేసుకున్నాం అనమాట. ఇది పెసళ్ళు బియ్యం ముందు ఉడికించినాము. దాని తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అంతా నాకు గుర్తులేదు కానీ యూట్యూబ్లో చూసుకుంటా స్టెప్ బై స్టెప్ అట్లా చేసేసినాము. అది ఇందాక చూపించినటువన్నీ మాకు హాస్టల్లో మా కోసం పెట్టినవి. అవి ఉగాది స్పెషల్స్, అవి రోజు పెట్టేటివే కానీ ఎక్స్ట్రా బ్రెడ్ హల్వా యాడ్ చేసినట్టున్నారు. ఆ బ్రెడ్ హల్వా ఎక్కువ స్వీట్ ఉంటుంది, అసలు తినలేము, పొరబోతుంది, అంత స్వీట్ ఉంటుంది. బ్రెడ్ హల్వా అంటేనే స్వీట్ ఉంటుంది కానీ మరీ స్వీట్ అనిపిస్తుంది నాకు. మొత్తానికైతే బెల్లమన్నం చేసేసినాము. దాని తర్వాత ఆల్రెడీ మాకు హాస్టల్లో పెట్టిన రైస్ ఉంది కదా, దాంట్లోనే ప్రీమిక్స్ మనకి పులిహోర ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చుకున్నాము. దాంట్లో ఇంకా రైస్లోకి మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. అప్పటికి దగ్గర 3 అయిపోతుంది టైము. నవ్య ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు 1 అయిందనమాట. తను వచ్చేలోపు నేను డీప్ స్లీప్లో ఉన్నాను, నిద్రపోతున్నాను కదా అనేసి లేపలేదంట. 1:30కి లేసాము. ఇంకా అప్పుడు షాప్కి పోయి కొనకొచ్చుకొని ఇంకా మాకు వచ్చి రాని వంటలతో యూట్యూబ్ వీడియోలు చూసి అనలైజ్ చేసుకొని అన్నీ కొని అంతా చేసేలోపు 3 అయిపోయింది టైము. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంతసేపు కష్టపడినందుకు బాగానే వచ్చింది అని అనిపించింది.
అంతా చాలా బాగుంది, అసలు టాప్ నాచ్ ఉన్నింది. పులిహోర నాకు పెద్దగా నచ్చదు, బట్ ప్రీమిక్స్ది కలిపినా సరే చాలా బాగా అనిపించింది నాకు. బట్ ఈ పాటికి ఇంట్లో ఉండి అంటే ఖచ్చితంగా ఓలిగలు చేసుకునేటోళ్ళము. సాయంత్రానికి నేను ఎట్లా లేదన్నా ఒక 4-5 ఓలిగలు తినేదాన్ని. మీ సైడ్ ఓలిగలు ఏమంటారో నాకు తెలియదు, నాకు తెలిసి కొంతమంది భక్షాలు అంటారు. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ 6:30 అట్లా అయింది. అప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం నేను నవ్య. పొద్దున్నే వెళ్దాం అనుకున్నా కానీ లేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఎండకి చాలా కష్టము అని అనిపించింది. టెంపుల్లో పెద్దగా నేను షూట్ చేయలేకపోయినాను యాక్చువల్లీ. ఇంకా అట్లా రిటర్న్ వచ్చేటప్పుడు నాకు శాంసంగ్ స్టోర్ కనపడింది. మేము టీవీ తీసుకుందామన్న ప్లాన్లో ఉన్నాము. సో అందుకనేసి చూద్దాం ఎట్లుంది ఏంటి అనేసి వెళ్ళిన. బట్ ఇప్పుడే కాదు, చాలా కొంచెం టైం పడుతుంది. అది ఇవాళ వ్లాగ్. మొత్తం నేను షూట్ చేయలేకపోయినాను టెంపుల్కి వెళ్ళినప్పుడు. బట్ గుడికి అయితే వెళ్ళాము, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మా వాళ్ళు బయట గోల చేస్తున్నారు, మీకు మేబీ సౌండ్స్ కూడా వినపడచ్చు. సో అది అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోవడం బాగుండేది, కానీ ఈసారి హాస్టల్లో కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది కూడా చాలా బాగా అనిపించింది. వండుకున్నాం, తిన్నాం, టెంపుల్కి పోయినాం, బాగుంది. ఇంక ఈ డ్రెస్ చాలా చిరాగ్గా ఉంది, పొద్దున్నుంచి వేసుకుని ఉన్నా. తీసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకుంటే కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయాలి. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ 11:30 నుంచి 1 వరకు దగ్గర పడుకున్నట్లున్నా మధ్యాహ్నము. బట్ స్టిల్ ఇంకా నిద్ర సరిపోలేదు నాకు గైస్. నాకు కళ్ళు చూసారా క్యారీ బ్యాగ్లో అవుతున్నాయి. అది ఇవాళ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఎట్లా అనిపించిందో మీరు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. అండ్ మీ ఫ్యామిలీతో హెల్తీగా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి. అది గైస్. అండ్ అంటే ఇంట్లో కంటే ఈసారి మంచిగానే జరిగింది అనిపించింది. బట్ ఎక్కడో కొంచెం ఫ్యామిలీని మిస్ అయిన ఫీల్ వచ్చిందనమాట. హోప్ నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీతో కలిసి చేసుకుంటాననేసి. బాయ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.